గుడ్ మార్నింగ్. జగన్ది కుటిల ప్రణాగము. కానుక ఇచ్చాక కంపెనీ వివరాలతో పనేంటి? ఆ, కానుక అంటే మనం క్రిస్టియన్లో కానీ విరాళం కానీ డొనేషన్ కానీ ఈ విధంగా చెప్తుంటారు. మనము ఎక్కడైనా సరే క్రిస్టియన్ వాళ్ళు ఖచ్చితంగా కానుకలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ సంపాదనలో ఎంతో కొంత పర్సంటేజీ వాళ్ళు మనం చర్చి దగ్గర గమనిస్తే ప్రతి వాళ్ళు కూడా కానుకలు ఇచ్చేటువంటి అంశాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఏకపక్షంగా ఎంఓయూ రద్దు కుదరదు, సరస్వతి పవార్ విజయమ్మల వాదన. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటిది, మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటిది, ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ అందరూ కూడా సమానంగా రావాలనేటువంటి అంశం మీద వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తిలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ లోని వాటాలను తల్లి విజయమ్మకు ఇచ్చాక వాటి గురించి అడిగేందుకు, ఒకసారి వాటాలను అప్పగించేదాకా కంపెనీ వారిలో జోక్యం చేసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి హక్కు లేవని సరస్వతి సంస్థ తరపు న్యాయవాది బుధవారం జాతీయ కంపెనీల ట్రిబ్యునల్కు నివేదించారు. గిఫ్ట్ ఇచ్చాక ఏకపక్షంగా అవగాహన ఒప్పందం రద్దు కుదరదని, దీనికి ఇరుపక్షాలు అంగీకరించాలందని విజయమ్మ తరపు న్యాయవాది నివేదించారు. ఎన్సీఎల్టీలో సెక్షన్ 59 కింద పిటిషన్ వేసి వివాదం చేయడంతో జగన్కు కుటిల పన్నాగమని పేర్కొన్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు దాఖలు చేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ, సాంకేతిక సభ్యుడు సంజయ్ పూరిల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వాదనలన్నీ విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ముఖ్యంగా దీని యొక్క విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో రాయలసీమ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలనేటువంటిది, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలని, ముఖ్యంగా వీళ్ళకు తిండి దొరకాలనేటువంటిది అంశం మీద ఈ యొక్క కమలాపురం మండలంలోని ఒక నలింగాయపల్లిలో భారతీయ సిమెంట్ను నెలకొల్చేందుకు రకరకాలుగా అది నెలకొల్పడం జరిగింది. అది ప్రొడక్షన్ వచ్చే లోపల దాంతోపాటు సేమ్ ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇక్కడ గుంటూరు దగ్గర స్థాపించడం జరిగింది. దీంట్లో రకరకాలైన ప్రాబ్లమ్స్ అయినాయి. అది ఏమో ఏదైతే భారతీయ సిమెంట్ అని మనం చెప్పుకుంటున్నామో అందులో వేరే వాళ్ళను కూడా ఇన్వాల్వ్మెంటు, జాయింట్ వెంచర్గా వేరే విదేశ కంపెనీని కూడా కలుపుకోవడం వల్ల అది బతికి బట్టగట్టింది భారతీయ సిమెంటు. దీంట్లో చాలా రకాలైనటువంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్, వాటరు, పర్యావరణ అనుమతులు లేకపోవడం, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వాలు గతంలో ఏమేమి చేసినాయంటే మళ్ళీ వెనక్కి ఇచ్చేదానికి రకరకాలైన భూములను రైతులు వెనక్కి తీసుకోవడం, పొలాలు వేసుకోవడం రకరకాలుగా వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అందులో ఈ యొక్క పరిస్థితులను ఆయన మళ్ళీ చట్ట ప్రకారము చేయాలని అప్పటి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా కోర్టుకు పోవడం, అదేవిధంగా దాని మీద కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడంతో వీళ్ళు యాజ్ ఫర్ ఎంఓఎఫ్సిసి గైడ్లైన్స్ ప్రకారం మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అందరూ కూడా కలిసి అందులో ఈ యొక్క అనుమతుల కోసం ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేసి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎవరిని మాట్లాడనియద్దు, ప్రతిపక్షాలను, అదేవిధంగా సమాజంలో పనిచేసేటువంటి వాళ్ళను కూడా ఎవరిని మాట్లాడొద్దని కలెక్టర్కు హుకుం జారీ చేసి గంటలో అయిపోవాలి, కేవలం వైఎస్ఆర్సీపీ లీడర్లు ఒక 45 మంది మాట్లాడాలా, మిగతాది ఎవరిని మాట్లాడేది అని చెప్పి అందరికీ హుకుం జారీ చేశారు కలెక్టర్ గారికి. అప్పుడు ఆ విధంగా జరిగి అప్పుడు ఆ టైంలో నేను వెళ్ళడం జరిగింది. మాకు కన్సల్టెంట్గా ఉన్నటువంటి వాళ్ళు మాకు తెలుసు కాబట్టి ఆయన నన్ను రికమెండేషన్ చేశాడు మీరు మాట్లాడండి అని. అప్పుడు నేను మాట్లాడిన అంశం ఏంటంటే, అక్కడ ప్రజల యొక్క
ఆ విషయాలన్నీ కూడా, భూములు పోయినటువంటి విషయాలన్నీ కూడా నేను వాళ్ళ తరపున మాట్లాడడం జరిగింది. భూమి ఇచ్చిన ప్రతి వారికి, రైతులకు ఇందులో ఉద్యోగం ఇవ్వాలంటే నా దృష్టిలో అక్కడ ఒక డైరెక్టర్ గారు సిఎస్ రెడ్డి గారు అనుకుంటాను, ఆయన కూడా అన్ని హామీలకు ఓకే అన్నాడు. అప్పుడు జరిగిన అంశాల్లో ప్రజాప్రతినిధులు కూడా చాలామందిని వ్యతిరేక వాళ్ళతో మాట్లాడలేదు. కానీ సమాజంలో పనిచేసేటువంటి నేను కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. నేను 5 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగాలు, రైతులకు జరిగేటువంటి నష్టాల గురించి చెప్పుకుంటూ మీరు ఎన్ని పూరించాలి కాబట్టి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, అదేవిధంగా ఈ ప్రాంతం డెవలప్ అయ్యదని, అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారి యొక్క కళ కూడా నెరవేరుతుందని వీళ్ళ యొక్క అది చెప్పడం జరిగింది. ఆ తర్వాత పర్మిషన్ రావడం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ఒక పార్ట్, ఇది రన్నింగ్ కామెంటరీలో జరిగినటువంటిది. నెక్స్ట్ కామెంటరీకి మనం పోతే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అందరి సహాయము తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి మీద కాలుతోటి, చేయితోటి తన్నడం మొదలుపెట్టాడు. ప్రజలను ఏ విధంగా హింసించాడు, భారతీ సిమెంట్లో ఉన్నటువంటి భూములు ఇచ్చిన వాళ్ళను ఏ విధంగా హింసించాడు ఇదందరికీ ప్రజలకు తెలుసు. ఇది ఈ విధంగా ఇప్పుడు తల్లిని, చెల్లిని కూడా హింసిస్తూ ఉన్నారు. హింసించినప్పుడు ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరితోటి ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ తర్వాత చెప్పడం ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒకే కుటుంబం రాజకీయ వారసులుగా ఉండాలని ఈ యొక్క షర్మిలను నివారించడం, తల్లిని నివారించడం, ఇదంతా రకరకాలుగా సూక్తులు చెప్పి ఆయన గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజలను వేధిస్తూ, అదేవిధంగా ప్రతిపక్షాలను అందరినీ జైలు పంపించడం, చట్టాలు, రూల్ ఆఫ్ లాను మెయింటైన్ లేకుండా రకరకాలైన పనులు చేసినటువంటి ఈరోజు 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రాలేదు, ఆయనకు మైండ్ సెట్ కాలేదు. క్రిమినల్ మెంటల్లో ఫ్యాక్షన్ రాజకీయాల్లోనే ఉన్నాడు. ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కోర్టు కూడా హాజరు కాకుండా అక్కడ పైనుంచి మద్దతు ఉండడం వల్ల రాజకీయ అవసరాల కోసం అప్పుడు ఆ విధంగా జరిగింది. తరువాత పరిణామాలలో ఈ యొక్క నేను చెప్పబోయేది ఏంటంటే, ఏదైతే గిఫ్ట్ ఇచ్చారో రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ చాలా తక్కువ శాతం ఉంటుంది. మనం గతంలో కూడా చెప్పాం. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఇవన్నీ లిటిగేషన్స్ పెట్టడంలో ఎక్స్పర్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎన్సిఎల్టీలో ఈ యొక్క కేసును జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ కంటే కంపెనీలకు సంబంధించిన కోర్టు అలగ్గా ఉంటుంది. ఇది హైదరాబాదులో మనకు ఉంటుంది. దాన్ని ఈ విధంగా చేశారు. ఈ నెల 30కి మళ్ళీ వాయిదా వేశారు. దీంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే ఇది రాజకీయంగా లేదా తల్లి చెల్లి వ్యతిరేకించినాడని లేదా రకరకాలైనటువంటి ఈ పనులు చేస్తుందని చెప్పి ఆయన ఈ విధంగా ఆస్తులు ఇవ్వకపోతే ఎలా ఎదుగుతుంది అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. రాయలసీమలో మనము ఆర్థికంగా దెబ్బతీసినప్పుడు రాజకీయాల్లో ఉండలేరని, ప్రజలకు సేవ చేయకుండా ఉంటారని చెప్పేసి మనం ఆ ప్రాంతంలో సినీ చెట్ల ద్వారా ఆదాయం వస్తే సినీ చెట్లను నరకడం, అదేవిధంగా పంట ధ్వంసం చేయడం, రకరకాలుగా చేసి ఆర్థికంగా ఇబ్బందులను కలిగించి వాళ్ళు రాజకీయంగా కానీ సమాజ సేవకులుగా ఎదగకుండా ఫ్యాక్షన్ టైప్ రాజకీయాలు చేయడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి ఇలాంటి మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ యొక్క తల్లికే చెల్లెకి న్యాయం చేసినటువంటి వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఆయనకు అది కాదు ముఖ్యం. ఇప్పుడు మనకు సిట్ ద్వారా కానీ ఆయన ఏ విధంగా ఈ విధంగా క్రైమ్స్ చేసి డబ్బులను పోగేశారు. ఆయన యొక్క డైలాగు పార్టీకి డబ్బులు రావాలి, ప్రభుత్వానికి రావాలని చెప్పాడు. పార్టీ అనేటువంటిది నిలబెట్టుకోవడానికి ఆయన చేసినటువంటి విన్యాసాలు అతి తెలివితేటలు ఉపయోగించి ఆ విధంగా పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ డబ్బుతోటే కొనవచ్చు అని, డబ్బుతోటే ఓట్లను కొని మళ్ళీ అధికారం వస్తుందని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులను జైలు పంపించారు. ఎఫ్ఐఆర్ కట్టకుండానే జైలు పంపించి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి అదేవిధంగా ఒక మేజిస్ట్రేట్ ద్వారా ఇవన్నీ పనులు చేశారు. అయితే అక్కడ రూల్ ఆఫ్ లా అనేటువంటిది
రూల్ ఆఫ్ లాలో సెక్షన్ 17 అనేటువంటి అంశం ఒకటి ఉంది. ఆ అంశం ప్రకారము ఎమ్మెల్యే, ఎంపీలు, మాజీ మంత్రులు గవర్నర్ అనుమతి లేకుండా జైలు పంపడం కానీ, విచారణ చేయడం కానీ చేయకూడదు. అదే ఆయన ఎన్నో రోజులు జైలు పంపించినటువంటి చంద్రబాబు నాయుడు ఎగిసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఆయనకున్నటువంటి రాజకీయ వైరాలన్నీ పక్కకు పెట్టి బీజేపీ, జనసేన పార్టీతోటి పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడి ఎటువంటి పరిస్థితుల్లో జగన్ రాకూడదు, ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాడు, ఎంతోమందికి నాశనం చేశాడు అనే ఉద్దేశంతో వాళ్ళు అయి సమ్మేళనం పాటిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల్లో తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క విజయమ్మ, అదేవిధంగా షర్మిల గారు భర్త, ఇంకా మిగతా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఈ యొక్క కుల రాజకీయాలు చేసి కులానికి ఓట్లు వేయించుకొని ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు వ్యతిరేకించడంతో ఈయన ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి వారసులాగా ఆడపిల్ల అయినప్పటికీ షర్మిల గారు తెలంగాణలో చేసిన విన్యాసాన్ని చూసి ఆమె చేసినటువంటి కేసీఆర్ మీద తిరుగుబాటు చేసిన దాని మీద మోడీ గారే చాలా అప్రిషియేట్ చేయడం, మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ చేసి ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేస్తూ నెక్స్ట్ తెలంగాణ ఎలక్షన్లు వచ్చే దగ్గరికి అక్కడ ఆమె ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని, అదేవిధంగా ఈమె చేసినటువంటి వెనకల ఉండి విజయమ్మ గారు నడిపించారు షర్మిలను. మనకు పదవులు ఇవ్వడు, కేవలం స్వార్థపరుడు అతను, తన భార్య, తన మేనమామలు, ఇంకొకరు వీళ్ళంతా కలిసి చేస్తున్నారని చెప్పి ఆయన విభేదించడం జరిగింది. షర్మిల వీర ఆమె ప్రసంగాలు, పాదయాత్ర అంతా చేసుకుని డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత షర్మిల తల్లిని, అమ్మ ఇలా అయిపోయింది, వీళ్ళకి మైండ్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి వ్యాపారాల్లో ఉన్నారు, వీళ్ళు అనిల్ గారు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, అదేవిధంగా మైన్స్లో ఉన్నారు, రకరకాలైనటువంటి వ్యాపారాల్లో ఉన్నప్పటికీ వారి దగ్గర ఎంతైనా సరే కూర్చొని తినడం, వేస్ట్గా ఖర్చు పెడితే కొండలు కరిగిపోయినట్టు షర్మిల దగ్గర నిధులు అయిపోవడం, మళ్ళీ పోయి కొంతమంది పారిశ్రామికవేత్తలను విజయమ్మ గారు అడగడం, ఇప్పుడు ఉన్నటువంటి సజ్జల గారు కనీసం విజయమ్మ గారికి అపాయింట్మెంట్ కూడా ఇంట్లో కూడా రానియడు. ఈరోజు వీళ్లకు బజానా జరుగుతుంది. సజ్జల ఒక కామన్ మెన్గా, ఒక విలేకరిగా ఈనాడులో పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకు సహకరిస్తే ఇవన్నీ పనులు చేశారు. వీళ్ళందరూ మంత్రులతోటి ఇవన్నీ చేపించి ఇంత చేసినందుకు వీరందరూ కూడా అందరూ సిట్ ద్వారా ఈ యొక్క కుంభకోణాలు అనేటి ప్రతిదీ కూడా వచ్చింది. ఫ్యాక్షన్ టైపులో కుంభకోణాలు చేపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లినే ఇంత చేసినప్పుడు ప్రజలను మోసం చేయరా అనేటువంటి అంశం ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికి కూడా చాలామంది ఏబి వెంకటేశ్వరరావును సతాయించినటువంటి వ్యక్తి ఆయన జీవితంలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రానియకూడదని, అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు చెప్పినటువంటి అంశం ఏంటంటే రూల్ ఆఫ్ లా లేదు, ఏది అనుకుంటే అదే రూల్ ఆఫ్ లా చేసి అందరినీ కూడా ఇబ్బందులు చేశారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పర్యటన చేస్తూ ఈయనకు వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు. ఇలా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా ఈయనకు మద్దతు అప్పటి కేంద్రం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ అమరావతిని కానీ ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయడంలో వీళ్ళందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. నా యొక్క ఆవేదనను చెప్తున్నాం. చట్టాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటి వీడియో కాదు, నా యొక్క వ్యక్తిగత, నా యొక్క అనుభవము నేను రంగరించి చేసినటువంటి వీడియో. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.